జగన్కి ఇప్పుడు ఏం ఆలోచించాలో అర్థం కాదేమో. మొన్ననే ఆ మాట అర్థమైపోతుంది మాట్లాడినటువంటిది. కరెక్ట్. 2,80,00,000 మందికి సంక్షేమం అందింది కాబట్టి తను మాట్లాడుకొచ్చిన పదం ఏంటి? నా వల్ల మీ ఇంటికి ఏదైనా ప్రయోజనం జరిగితేనే ఓటేయండి అన్న. 3,30,00,000 ఓట్లుంటే 2,80,00,000 అంటే 85% మందికి సంక్షేమ పథకాలు అందినాయి కాబట్టి 85 నుంచి 89% మందికి ఏదో ఒకటి, ఓ 10,000, 25,000, 50,000 ఆ పాయింట్నే ప్రధానంగా ఎంచుకున్నాడు. మీ ఇంటికి నా వలన మంచి జరిగిందంటేనే ఓటేయండి అని చెప్పారు. ఇప్పుడు జనం ఆయన తిరస్కరించారు. మామూలుగా కాదు, దారుణంగా 11 సీట్లకు పరిమితం చేశారు. 39.5% ఓట్లకు పరిమితం చేశారు. అంటే జనం తమ ఇంటికి మంచి జరగలేదు అనుకున్నారా? లేదా జనానికి ఏ మంచి జరగలేదు అనుకున్నారా? చెడు జరిగిందనుకున్నారా? ఇప్పుడు అది సమీక్షించుకోవాల్సిన బాధ్యత జగన్దా జనందా తేలాల.